హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఈరోజు కేక్ వచ్చేసి 1.5 kg కేక్ పెప్పా పిగ్ థీమ్లో అండి. దీనికి నేను బేస్ వచ్చేసి 8 inch టిన్లో 1 kg బేక్ చేసుకున్నాను. పైన టాప్ టియర్ వచ్చేసి 4.5 inchలో 1/2 kg బేక్ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్లో ఎమల్షన్ వేసాను, బోర్డ్కి అప్లై చేశాను. పైన టియర్ ఫస్ట్ నేను సెట్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు చెప్పే విధంగానే పైన టియర్ ఎక్కువసేపు సెట్ అవ్వాలి, కింద కంపారిటివ్లీ కింద టియర్. ఇది వచ్చేసి మాలాస్ హోల్ ఫ్రూట్ క్రష్ అండి. హోల్ ఫ్రూట్లో వచ్చేసి ఫ్రూట్స్ కూడా ఉంటాయి, పల్పీలో ఫ్రూట్స్ ఉండవు. హోల్ ఫ్రూట్లో పీసెస్ కొద్దిగా తక్కువగా ఉంటాయి, అందుకే నేను జనరల్గా హోల్ ఫ్రూట్ లేనప్పుడు జెల్లీస్ కానీ టూటీ ఫ్రూటీ కానీ వేసి బ్యాలెన్స్ చేస్తుంటాను అనమాట. ఇది క్రమ్ కోటింగ్ చేసేసి 15-20 minutes పైన ఫ్రిడ్జ్లో సెట్ చేశానండి. ఇది సెట్ అయ్యేలోపు కింద టైర్ కూడా నేను క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవి వచ్చేసి నేను కట్అవుట్స్ మీషో యాప్లో తీసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, లింక్ నేను షేర్ చేస్తాను. మీషో యాప్లో కూడా కొద్దిగా కాస్ట్ తక్కువే పడ్డాయండి. మొత్తం 120 140 పడ్డాయి, గుర్తులేదు, చాలా రోజులు అయింది తెప్పించుకొని. మీకు కావాలంటే అలా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర టాపర్స్ కొనుక్కునే వసతి లేకపోతే మీరేం చేయొచ్చు, కస్టమైజ్ చేసుకొని లేదా గూగుల్లో సెర్చ్ చేశారంటే మీకు ప్రింటబుల్ టాపర్స్ అని ఖచ్చితంగా దొరుకుతాయండి. ఇవి నాన్ ఎడిబుల్ అనమాట. ఎడిబుల్ అయితే షుగర్ షీట్ మీద చేస్తారు, అవి తినేయచ్చు. ఇవి ఫోటో షీట్ అని గ్లాసీ ప్రింట్ కాబట్టి మనం ఇవి తీసేసి కేక్ తినేయచ్చు అనమాట. లుక్ కోసం ఇవి పెట్టుకుంటాము. ఇది వచ్చేసి కింద టైర్ అండి. కింద టైర్ మీద సేమ్ అదే ప్రాసెస్, లేయరింగ్, సోకింగ్, క్రమ్ కోటింగ్. క్రమ్ కోటింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే అండి, క్రమ్స్ బయటికి రాకుండా లాక్ చేస్తుందండి. క్రమ్ కోటింగ్ చేయకుండా అలానే చేస్తే ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, క్రమ్స్ అన్నీ మీదకి వచ్చేస్తాయండి, చేసి వేస్ట్. ఇప్పుడు ఫైనలైజింగ్ నేను 2 colors తీసుకున్నాను, బ్లూ అండ్ గ్రీన్ అండి. ఈక్వల్ పోర్షన్స్లో అప్లై చేశాను, పైన బ్లూ కింద గ్రీన్. సేమ్ ఇదే ప్యాటర్నే కింద టైర్ కూడా అప్లై చేశాను అనమాట. అప్లై చేసిన తర్వాత కూడా నేను 1 hour దాకా ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ తీసి నేను ఒక కింద టైర్ మీద పైన టైర్ పెట్టాను అనమాట. ఇవి రెడీమేడ్ కట్అవుట్స్ కాబట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, డిఫరెంట్ మీకు దగ్గరగా చూపించాను, కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. పెప్పా పిగ్ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను, డబల్ షేడ్. బాగుంది, చూడ్డానికి బాగా వచ్చింది, రివ్యూ కూడా బాగుందండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇలా మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే ఉంటే మీరు నాకు కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. కొన్ని ఆల్రెడీ బ్రౌనీ వీడియోస్, చాలా థీమ్ కేక్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా సెట్ అయితే మనం కింద టైరు పైన టైర్ సెట్ చేయడం చాలా ఈజీ. చూడండి కలర్ డిఫరెన్స్ ఎంత బాగా తెలుస్తుందో. పైన టైర్ కొద్దిగా సైడ్కి పెట్టాను, మిస్టేక్ అయింది. ఇంకా నేను మరీ తీయలేదు, దాన్ని పెట్టిన తర్వాత చూశాను. సో ఈరోజు వీడియో ఇదేనండి, ఇలా టాపర్స్ పెట్టి ఫినిష్ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. లాస్ట్లో నేను ఇంకొక పిక్ యాడ్ చేశానండి. నేను ముందు చేసున్న పెప్పా పిగ్ థీమ్ కేక్ ఇది ఇలా చేశాను. కింద వచ్చేసి 46 number నాజిల్ లాంటి దాంతోనే బార్డర్ ఇచ్చి స్టార్స్ పెట్టానండి. ఇది ఫైనల్ లుక్. మీరు లాస్ట్లో చూస్తే నేను వేఫర్స్తో హట్ చేశాను, అది కూడా చూడండి. బాయ్ బాయ్.